శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనాన్లో ఎపిసోడ్ 40 పార్ట్ 1 ప్రిన్సిపల్స్ ఆఫ్ రెమెడీ సెలెక్షన్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. నమస్కారమండి. ఈ ఆర్గానాన్ మూలాల్లోకి వెళ్లే ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అవును, మునుపటి ఎపిసోడ్ 39 పార్ట్ 2లో మనం ప్రాక్టికల్ కేస్ టేకింగ్ అంటే రోగి నుండి లక్షణాలు ఎలా సేకరించాలి అనే విషయాలు వివరంగా తెలుసుకున్నాం కదా. అవును, తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూస్తే మన దగ్గర సరియైన కేస్ టేకింగ్ ఉండి, సేకరించిన లక్షణాలున్నాయి, అలాగే విశ్లేషించిన టోటాలిటీ కూడా ఉంది. కరెక్ట్. మన దగ్గర ఆ డేటా అంతా సిద్ధంగా ఉంది. రైట్. మరి ఇప్పుడు మన ముందున్న అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ టోటాలిటీ నుండి సరియైన మందు ఎలా ఎంపిక చేయాలి? ఖచ్చితంగా. ఏ వైద్యుడికైనా ఇది చాలా కీలకమైన దశ. ఈరోజు మన అధ్యయనంలో ప్రధాన అంశం కూడా ఇదే. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ రెమెడీ సెలెక్షన్, రెమెడీ ఎంపిక సూత్రాలు. అంటే ఇప్పుడు నాకొక సందేహం. మనమొక డిటెక్టివ్ లాగా సమాచారమంతా సేకరించేశాం. నా ముందొక పెద్ద పజిల్ ఉందిప్పుడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఆ సరైన తాళంచెవిని అసలు ఎలా కనుక్కుంటామంటారు? ఇక్కడే అసలైన నైపుణ్యం బయటపడుతుంది. రెమెడీ సెలెక్షన్ అంటే సరళంగా చెప్పాలంటే రోగి లక్షణాలకు సరిగ్గా సమానమైన ఔషధాన్ని ఎంపిక చేయడం. సమానమైన ఔషధం. అవును. దీనికి ఆర్గానంలో చాలా బలమైన మూలాలున్నాయి. ముఖ్యంగా అఫోరిజం 3 చూస్తే కనుక అందులో హనిమాన్ గారు ఒక వైద్యుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 2 విషయాలను చెప్పారు. ఓహో, ఆ 2 విషయాలేంటండి? మొదటిది ఏమి నివారణ చెయ్యాలి అంటే రోగిలో ఉన్న అసలైన వ్యాధి లక్షణాలు ఏమిటి అని గుర్తించడం. ఇక రెండవదేంటంటే ఏ ఔషధం సహాయపడుతుంది. అంటే మన దగ్గరున్న మందుల లక్షణాలేమిటో కూడా పూర్తిగా తెలిసి ఉండాలి, అంతే కదా? అక్షరాలా అంతే. రోగిలో ఉన్న లక్షణాలకు మన మందులో ఉన్న నివారణా లక్షణాలకు మధ్య ఒక వారధి నిర్మించడమే ఇక్కడ జరుగుతుంది. ఇది వింటుంటే నాకు ఆఫరిజన్ 153 గుర్తొస్తుంది. అందులో ఒక పోలిక ఉంటుంది కదా. ఇదొక గుంపులో ఒకరిని గుర్తుపట్టడం లాంటిదేమో అనిపిస్తోంది నాకు. చాలా అద్భుతమైన పోలిక చెప్పారు. ఖచ్చితంగా అలాంటిదే. ఆ రైల్వే స్టేషన్లో 100 మందుంటారు. కానీ మనకు కావలసిన వ్యక్తిని వాళ్ల నడక తీరుబట్టో లేదా ఒక ప్రత్యేకమైన భంగిమ బట్టో మనం ఇట్టే గుర్తుపట్టేస్తాం కదా. అవునవును, ముఖం చూడకపోయినా ఆ లక్షణంతో గుర్తుపట్టేస్తాం. రైట్. హోమియోపతిలో కూడా అంతే. అందుకే ఇక్కడ ప్రత్యేక లక్షణాలు అంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్కి అత్యంత ప్రాముఖ్యముంటుంది. ప్రతి రోగిలో ఉండే ఆ విలక్షణమైన లక్షణాలే, ఉదాహరణకు ఎవరైనా ఒక వింతగా ప్రవర్తించడం కానీ లేదా ఒక ప్రత్యేకమైన వాతావరణానికి భిన్నంగా స్పందించడం కానీ. అంటే సాధారణ జ్వరం, తలనొప్పి కాకుండా ఆ వ్యక్తిని చూపే లక్షణాలన్నమాట. ఖచ్చితంగా. ఆ లక్షణాలే మనకు వందలాది మందుల్లోంచి ఆ సరైన మందు ఎంపికకు దారిచూపుతాయి. రైట్. ఇప్పుడు మనం ఒకసారి హోమియోపతి మూల సూత్రాన్ని గుర్తు చేసుకుంటే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్, అవును కదా? ఆ వ్యాధి పూర్తిగా నివారణ అవుతుంది. కరెక్ట్. ఇక్కడ మనం హానికరమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తక్కువ మోతాదులో మందునిస్తాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ రోగిలోని వైటల్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి తక్షణమే ఉత్తేజితమవుతుంది. అంటే ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేసి ఆ కృత్రిమ వ్యాధి ద్వారా సహజ వ్యాధిని పారద్రోలుతుంది అనొచ్చా? దాదాపుగా అంతే. కానీ ఆ కృత్రిమ వ్యాధి చాలా స్వల్పకాలం మాత్రమే ఉండి తర్వాత సంపూర్ణ ఆరోగ్యం మిగులుతుంది. అద్భుతం. అయితే ఇక్కడ నాకు ప్రాక్టికల్గా ఒక చిన్న డౌట్ వస్తోంది. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి నాకు తలనొప్పిగా ఉంది లేదా కడుపు నొప్పిగా ఉంది అని చెప్తే మనం డైరెక్ట్గా దానికి సంబంధించిన మందు ఇచ్చేవచ్చా? ఇది చాలామంది చేసే సాధారణ పొరపాటే. కానీ అలా ఇవ్వకూడదు. ఎందుకంటే తలనొప్పి లేదా కడుపునొప్పి అనేది కేవలం ఒక సాధారణ లక్షణం మాత్రమే. అది అసలైన లక్షణం కాదు. ఓహో, అంటే అది ఒక అలారం లాంటిదంటారు. అవును. ఆ అలారంని బద్దలు కుట్టడం కాదు మనకు కావాల్సింది. రెమెడీ ఎంపికలో ప్రధానంగా 3 ఆధారాలుంటాయి. అందులో మొదటిది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే మొత్తం లక్షణాల సమాహారం. రైట్. ఇది కేవలం 10 లక్షణాలను కాగితం మీద రాసి కూడిక చేయడం కాదు. ఆ రోగి యొక్క సంపూర్ణమైన సమగ్రమైన చిత్రం, భౌతిక, మానసిక స్థితులన్నీ ఇందులో ఉంటాయి. అర్థమైంది. మరి రెండవ ఆధారం? రెండవది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. ఇందాక మనం అనుకున్నట్లు విచిత్రమైనవి, వ్యక్తిగతమైనవి. అంటే శారీరక బాధ కంటే కూడా ఇక్కడ మానసిక స్థితి
మరియు మొడాలిటీస్ చాలా ముఖ్యం. మోడాలిటీస్ అంటే చల్లగాలికి బాగుండటం లేదా వేడికి బాగుండటం లాంటివి కదా ఖచ్చితంగా. అవే ఒక మనిషి అంతర్గత స్థితిని స్పష్టంగా చెబుతాయి. ఇక మూడవ ఆధారం ఇండివిజువలైజేషన్ అంటే ప్రతి రోగి ప్రత్యేకమని గుర్తించడం. అంటే ఒకే జబ్బుతో వచ్చిన ఇద్దరికీ వేరువేరు మందులిస్తాం కదా, అదేనా? అవును. ఇప్పుడు ఒకే రకమైన జ్వరంతో ముగ్గురు వస్తే ముగ్గురికి పారాసిటమాల్ ఇవ్వం మనం. ఒకరికి కదులుతుంటే ఉపశమనం ఉంటే రస్టాక్స్ ఇస్తాం, ఇంకొకరికి భయం ఆందోళన ఉంటే వేరే మందిస్తాం. ఇలా వారి ప్రత్యేక లక్షణాలను బట్టి వేరువేరు మందులుంటాయి. వావ్! అంటే వ్యాధి పేరు కాదు, వ్యాధిని మోస్తున్న వ్యక్తి ముఖ్యమన్నమాట. అక్షరాల కరెక్ట్. సరే, ఇదంతా విన్నానికి బాగుంది, కానీ రేపొద్దున నేను క్లినిక్లో కూర్చున్నప్పుడు ఒక 10 పేజీల లక్షణాలు నా ముందుంటే అదంతా చాలా గందరగోళంగా ఉంటుంది కదా. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి దశలవారీగా ఏదైనా విధానం ఉందా? ఉందండి. దీన్ని ఒక 4 సులభమైన దశలుగా, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా మనం చూడొచ్చు. దీన్నొక ఫనెల్ లాగా ఊహించుకోండి. ఓకే, ఫనెల్ చెప్పండి. స్టెప్ 1లో మనం టోటాలిటీ నిర్మాణం చేస్తాం. అంటే రోగి చెప్పిన మానసిక, విచిత్రమైన మరియు మోడాలిటీ లక్షణాలను ఒక క్రమంలో పేర్చుకుంటాం. అంటే ఒక స్ట్రక్చర్ వస్తుందన్నమాట. అవును. ఇక స్టెప్ 2లో ముఖ్య లక్షణాలను గుర్తిస్తాం. అంటే నాకు నీరసంగా ఉంది, ఆకలి లేదు లాంటి సాధారణ బాధల నుండి ఇందాక మనం చెప్పుకున్న క్యారెక్టరిస్టిక్ అంటే ప్రత్యేకమైన వాటిని మాత్రమే వేరు చేసి ఫిల్టర్ చేస్తాం. రైట్, సాధారణమైన వదిలేసి ఆ రోగికే సొంతమైనవి తీసుకుంటాం. మరి స్టెప్ 3 ఏంటి? స్టెప్ 3లో మనం ఫిల్టర్ చేసిన ఈ ముఖ్య లక్షణాలను మెటీరియా మెడికాతో పోలుస్తాం. అంటే రోగి లక్షణాలను మన పుస్తకాల్లోని మందుల లక్షణాలతో బేరీజు వేసి చూస్తాం. మ్యాచ్ చేస్తున్నాం. కరెక్ట్. ఇక ఫైనల్గా స్టెప్ 4లో సరైన రెమెడీ ఎంపిక. అంటే రోగి చిత్రానికి అత్యంత దగ్గరగా 100% సరిపోయే ఆ సిమ్మిలిమంను ఎంచుకుంటాం. ఓహో, అంటే స్టెప్ 1 టోటాలిటీ, స్టెప్ 2 ముఖ్య లక్షణాలు, స్టెప్ 3 మెటీరియా మెడికా, స్టెప్ 4 సిమిలిమం. చాలా స్పష్టంగా ఉంది. అయితే వీటిని నిజ జీవితంలో ఎలా వర్తింపజేస్తారో కొన్ని ఉదాహరణలు చెప్పగలరా, కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి? తప్పకుండా అండి. మూల గ్రంథాల ఆధారంగా మనం ఒక 3 క్లినికల్ ఉదాహరణలు చూద్దాం. ఎగ్జాంపుల్ 1. ఒక రోగి వచ్చారు. తన బాధను చెబుతూ నియంత్రించుకోలేక చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు. వీపింగ్? అవును. ఆశ్చర్యమేంటంటే నోరు ఎండిపోతున్నా వారికసలు దాహం లేదు. పైగా చల్లని వాతావరణం అంటే ఓపెన్ ఎయిర్ కావాలి అంటారు. కాని భావోద్వేగంగా మాత్రం చాలా సున్నితంగా ఉండి ఓదార్పు కోరుకుంటారు. అంటే శారీరకంగా చల్లగాలి ఇష్టం, మానసికంగా వెచ్చదనం కావాలి. ఈ టోటాలిటీకి ఏమందిస్తాం మనం? ఇలాంటి విచిత్రమైన లక్షణాల టోటాలిటీ మనకు నేరుగా పల్సిటిల్లా వైపు దారిచూపుతుంది. వ్యాధి ఏదైనా సరే ఈ టోటాలిటీ ఉంటే పల్సిటిల్లా అద్భుతంగా పనిచేస్తుంది. వావ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఎగ్జాంపుల్ 2? ఎగ్జాంపుల్ 2 చూస్తే కొందరు రోగులుంటారు. శారీరక బాధ ఒకటే అయినా వారు ఎప్పుడూ తమ ఆర్థిక భవిష్యత్తు గురించి విపరీతంగా భయపడుతుంటారు. అంటే నాకు పేదరికం వస్తుందేమో అని ఊహించుకుని మరీ భయపడటం. ఓ, ఫియర్ ఆఫ్ పావర్టీ. అవును. అలాంటి మానసిక లక్షణాలున్నప్పుడు ఆ టోటాలిటీ క్యాల్కేరియా ఫ్లోరికాకి సరిపోతుంది. లేదా ఇంకో కేసులో ఎక్కడో ఆఫీస్లో తీవ్రమైన అవమానం జరిగి ఆ కోపాన్ని అణుచుకుంటే ఆ తర్వాత వచ్చే శారీరక సమస్యలకు స్టాఫీసాగ్రియా లాంటి మందులు ఎలా సరిపోతాయో మనం చూడొచ్చు. అంటే ఎమోషనల్ సప్రెషన్కి భౌతిక వ్యాధికి లింక్ అన్నమాట. గ్రేట్. ఇంకొక ఉదాహరణ చెప్పారు కదా? అవును. ఎగ్జాంపుల్ 3. ఒక రోగికి కడుపులో విపరీతమైన మంట ఉంది. సాధారణంగా మంట ఉంటే చల్లటివి తాగాలి కదా, కాని వీరికి వేడి పానీయాలు తాగితేనే మంట తగ్గుతుంది. అరే, ఇది చాలా విరుద్ధంగా ఉంది. మంటకి వేడి తగిలితే తగ్గడమేంటి కదా. దాంతోపాటు వాళ్లలో విపరీతమైన భయం, ఆందోళన, ఒకచోట కూర్చోలేకపోవటం అంటే రెస్ట్లెస్నెస్ ఉంటాయి. అలాగే నీళ్లు ఒకేసారి తాగలేరు. కొంచెం కొంచెం సిప్స్ లాగా తక్కువగా తాగుతారు. మంటకి వేడి, ఆందోళన, సిప్స్లో నీళ్లు, ఇవన్నీ కలిపితే నాకు ఆర్సెనికం ఆల్బమ్ అనిపిస్తోంది. అక్షరాల కరెక్ట్. ఆ టోటాలిటీ ఆర్సెనికం ఆల్బందే. ఇక్కడ చిన్న మొడాలిటీ మారినా మందు మారిపోతుంది. అంటే ఒకవేళ చల్లగాలి తగిలితే హాయిగా ఉండటం, కదలకుండా ఉంటే బావుండటం అయితే అది బ్రయోనియాకి వెళ్తుంది. ఓహో.
ఆ, అదే వెచ్చగా కప్పుకుని ఉండాలని కోరుకుంటే నక్స్వామిక్ అవుతోంది. కాబట్టి అంత ఖచ్చితత్వం అవసరం. నిజమే. ఇంత ఖచ్చితత్వం కావాలి కాబట్టి డాక్టర్లు సాధారణంగా ఎక్కడ పొరబడతారు అని నేను సూటిగా అడగాలనుకుంటున్నాను. ఎక్కడ తప్పులు జరుగుతుంటాయి? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇందులో మనం ప్రధానంగా కొన్ని పొరపాట్లు చూస్తాం. ఒకటి, ఒకే లక్షణం ఆధారంగా మందివ్వటం. అంటే కేవలం తలనొప్పి అనగానే ఒక మందు, కీళ్లనొప్పి అనగానే ఒక మందు ఇవ్వడం. హ్మ్. అంటే మొత్తం టోటాలిటీని గాలికి వదిలేయడం అన్నమాట. అవును. రెండవది, కేవలం పాథాలజీ ఆధారంగా, అంటే వ్యాధి పేరు చూసి మందివ్వడం. మీకు డయాబెటిస్ ఉందా, ఆస్తమా ఉందా, అయితే ఈ మందు వేసుకోండి అని నిర్ణయం తీసుకోవడం. ఇది కూడా తప్పే కదా? ఖచ్చితంగా తప్పే. మూడవది ఏంటంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, అంటే రోగి మానసిక లక్షణాలను, మొడాలిటీలను కనీసం పట్టించుకోకపోవటం. రైట్. మరి ఈ తప్పుల వల్ల ఏమవుతుంది? అసలు ప్రమాదమేంటి? ఇవి ఖచ్చితంగా తప్పు ప్రిస్క్రిప్షన్కి దారితీస్తాయి. ఒక తప్పు మందు ఇచ్చినప్పుడు రోగికి తాత్కాలిక ఉపశమనం కలగవచ్చు, కానీ దీర్ఘకాలికంగా చూస్తే వ్యాధి మరింత సంక్లిష్టమవుతుంది, లోపలికి అణచివేయబడుతుంది. అంటే సప్రెషన్ జరిగి మరింత ప్రమాదకరంగా మారుతుందన్నమాట. అవును, అది చాలా డేంజర్. హ్మ్. ఇది నిజంగా కనువిప్పు లాంటి విషయం. ఈరోజు మనం చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకున్నదేంటంటే రెమెడీ సెలక్షన్ ప్రిన్సిపల్స్, అలాగే టోటాలిటీ నుండి రెమెడీ ఎలా ఎంపిక చేయాలి అనేది. అవునండి. మరి మన తదుపరి దశ ఏంటంటే ఎపిసోడ్ 40 పార్ట్ 2, రెమెడీ సెలక్షన్ ప్రాక్టికల్ డిఫరెన్సియేషన్. ఇందులో మనం ప్రధానంగా 2 రెమెడీస్ మధ్య తేడా ఎలా గుర్తించాలి, క్లినికల్ డిఫరెన్సియేషన్ ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది తెలుసుకుంటాం. ఖచ్చితంగా. అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. ఇక ఒకసారి సారాంశం చూసుకుంటే ఈరోజు మనం రెమెడీ సెలక్షన్ అంటే ఏమిటి, టోటాలిటీ ప్రాముఖ్యత ఏంటి, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ విలువ మరియు సెలక్షన్ విధానం అన్నీ చూశాం. ఇదంతా హోమియోపతిక్ ప్రిస్క్రైబింగ్ యొక్క హృదయం లాంటిది కదా? అవునండి. ఈ సెషన్ ముగించే ముందు నేనొక ఆసక్తికరమైన ఆలోచనను లేదా ఒక ప్రశ్నను ప్రేక్షకుల ముందు ఉంచాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. మనమెప్పుడు కూడా నాకు ఫలానా వ్యాధి వచ్చింది, నాకు నొప్పి వచ్చింది అని బాధపడుతుంటాం గదా. కానీ ఆ వ్యాధి ద్వారా మన శరీరం, అంటే ఆ వైటల్ ఫోర్స్ ఏ ప్రత్యేకమైన లక్షణాలతో మనతో మాట్లాడుతోందో ఎప్పుడైనా గమనించామా? వావ్! అంటే లక్షణాల ద్వారా మాట్లాడుతోందా? అవును. బహుశా మనకి వచ్చే కోపం, ఆ కారణంగా వచ్చే ఏడుపు, లేదా వింతగా చల్లగాలి కావాలనే కోరిక, ఇవన్నీ వ్యాధులు కావేమో. ఇవే మనల్ని సంపూర్ణ ఆరోగ్యానికి నడిపించే రహస్య మార్గాలేమో కదా. ఎంత లోతైన ఆలోచన! లక్షణాలను శత్రువులా కాకుండా మిత్రులా అర్థం చేసుకోవడం. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ చక్కటి ముగింపుతో మనం ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ఆపుదాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.